ఉపాయోత్తమో మతః. సర్వ ఉపాయ ఉత్తమ, అన్ని ఉపాయముల కంటే భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఏ ఏ ఉపాయాలు ఉన్నాయో, ఆ శ్రవణం కావచ్చు, మననం కావచ్చు, ధ్యానం కావచ్చు, ప్రదక్షిణ కావచ్చు, నమస్కారం కావచ్చు, యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, స్వాధ్యాయం కావచ్చు, ఏమేమి ఏమేమి ఉన్నాయో భగవంతుని అనుగ్రహానికి కావలసిన సాధనాలు, ఈ అన్ని సాధనాలకెల్లా ఉత్తమమైన సాధనం ఏది అని అంటే భక్తి. ఇదే ప్రధానమైన సాధనం. ఆ భక్తి ఎటువంటిది? ఇటువంటి లక్షణాలతో కూడిన భక్తి. ఇది సాధనోత్తమం. సర్వ ఉపాయ ఉత్తమ, అన్ని ఉపాయాల కల్లా ఉత్తమమైన ఉపాయము అని మతః అంటే చెప్పబడింది. ఇది అభిప్రాయం, నిజమైన అభిప్రాయం అని అర్థం. తేనైవ మోక్షః న అన్యేన. తేనైవ అంటే దాని వల్లనే, దాని చేతనే. దాని చేతనే అంటే ఇటువంటి భక్తి చేతనే. తేనైవ మోక్షః, మోక్షం కలిగేది కేవలం ఇటువంటి భక్తి చేతనే, వేరే భక్తి కాదు. సో కేవలం భక్తి చేయడం అంటే చేతులు మొక్కడం కాదు, ఏదో హుండీలో డబ్బులు వేయడం కాదు. భక్తి అంటే ఇటువంటి లక్షణాలతో కూడిన భక్తి మాత్రమే మోక్షానికి కారణం అవుతుంది తప్పనిస్తే వేరే రీతిగా భక్తి చేస్తే అది కాదు. తేనైవ, దానితోనే, ఇటువంటి భక్తి చే మాత్రమే మోక్షః. న అన్యేన, వేరే దానితో కాదు. అన్యేన న, వేరే ఉపాయాలతో అని అర్థం. వేరే ఉపాయాలతో మోక్షం ఎన్నటికీ కాదు. మరి దృష్ట్యాది తత్ర సాధనం. అలాగైతే ఇప్పుడు మనం చాలా చోట్ల ఎన్నెన్నో మాటలు వింటూ ఉంటాం కదా. ఇప్పుడు పురాణాల్లో కానీ వేరే వేరే ఉపన్యాసాల్లో ఎన్నో మాటలు వింటుంటాము. శాస్త్రంలో కూడా ఎన్నో మాటలు చెప్పబడ్డాయి. కాశీ మరణాన్ముక్తి ప్రయాగ మరణేన వా. కాశీకి వెళ్ళి మరణిస్తే మోక్షం దొరుకుతుంది. గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే మోక్షం లభిస్తుంది. భాగవతం వింటే మోక్షం లభిస్తుంది. యజ్ఞం చేస్తే మోక్షం లభిస్తుంది. ಮತ್ತೆ భగవంతుని యొక్క నామోచ్చారణ చేస్తే మోక్షం లభిస్తుంది. ఎన్నో మాటలు వింటుంటాం కదా. ఇవన్నీ మోక్షానికి కారణమై శాస్త్రం చెబుతుంది. మరి ఇక్కడేమో తేనైవ, అటువంటి భక్తి చే మాత్రమే మోక్షం అని చెబుతూ ఉన్నారే. అలాగైతే అవేవి సాధనాలు కావా? అంటే గంగా యాత్ర చేయకూడదు, కాశీకి వెళ్ళకూడదు, పురాణం వినకూడదు, భాగవతం వినకూడదు, యజ్ఞయాగాలు చేయకూడదు, నామోచ్చరణ చేయకూడదు అని అర్థం వచ్చేస్తుంది కదా. ఏవి సాధన కావని, మోక్షానికి ఏవి సాధన కాదు అని అర్థం వచ్చేస్తుంది. అందుకే ఏమంటున్నారు? దృష్ట్యాది తత్ర సాధనం. అక్కడ చెప్పింది ఏమిటి అని అంటే భక్తి ప్రధానమైన సాధనము, డైరెక్ట్ సాధనము అని అర్థం. మిగిలినవి సాధనలు కాదు అని అర్థము. ఈ భక్తికి ఇవన్నీ అంగములు అన్నమాట. భక్తికి ఇవన్నీ సాధనాలు. ఈ దృష్ట్యాది, దృష్టి అంటే దర్శనము, భగవంతుని యొక్క దర్శనము అని అర్థం. ఆ దర్శనము చేయడం అపరోక్ష జ్ఞానమే మోక్షానికి కారణము అని కూడా వస్తుంది కదా. అపరోక్ష జ్ఞానం అయితేనే మోక్షం లభిస్తుంది. మరి ఇక్కడేమో భక్తితో మాత్రమే మోక్షం లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. అంటే అపరోక్ష జ్ఞానమా, భక్తియా, ఏది కారణము అని అంటే అందుకే అంటున్నారు దృష్ట్యాది. దృష్టి అంటే భగవంతుని దర్శనం అంటే అపరోక్ష జ్ఞానం అని అర్థం. దృష్టి ఆది, ఈ అపరోక్ష జ్ఞానము మొదలైనవి ఏవేవి సాధనాలు ఉన్నాయో అంటే అపరోక్ష జ్ఞానం కావచ్చు, ధ్యానం కావచ్చు, ప్రాణశ్రవణం కావచ్చు, యజ్ఞయాగాదులు కావచ్చు, పిండ ప్రదానాదులు కావచ్చు, ఇవన్నీ ఏమేమి చెప్పారో ఇవన్నీ కూడా తత్ర సాధనం. ఈ భక్తి కలగడానికి అవన్నీ సాధనాలు, అవన్నీ స్వతంత్ర సాధనాలు అయితే కాదు అని అర్థం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు? అంటే ఆయన కరెక్షన్ బాగా చేసి మార్క్స్ వేస్తేనే అతడు పాస్ అయినట్టు అనే కదా. అదే ప్రధానమైనటువంటి కారణం అన్నమాట. ఏమంటారు? మార్క్స్ బాగా వస్తే బాగా పాస్ అయిపోతావయ్యా, ఓకే, అది ప్రధానం. మరి కొందరు ఏం చెప్తారు? పరీక్ష బాగా రాయాలయ్యా, బాగా రాస్తేనే నువ్వు పాస్ అయ్యేది, ఓకే అంటారు. అలా కాదు. మరికొందరు ఏమంటారు? బాగా చదవాలయ్యా, చదివితేనే నువ్వు పాస్ అయ్యేది బాగా అని మరికొందరు అంటారు. ఏమి ఇవన్నీ? అలాగైతే ఏది కారణం? బాగా చదవడం కారణమా? పరీక్ష బాగా రాయడం కారణమా? మార్క్స్ కరెక్షన్ చేసేవాడు వేయడం సాధనమా? ఏది సాధనం పాస్ కావడానికి? అంటే డైరెక్ట్ సాధనం ఏది? అతడు మార్క్స్ వేయాలి, లేకపోతే పాస్ కాడు కదా. అది ప్రధానమైన సాధనం. దానికి సాధనం ఏమిటి? పరీక్ష బాగా రాయడము. దానికి సాధనం ఏమిటి? బాగా చదవడము. దానికి సాధనం ఏమిటి? బాగా పాఠాలు వినడము. దానికి సాధనం ఏమిటి? రెగ్యులర్గా బడికి పోవడము. సో ఇవన్నీ పరంపరగా సాధనలు.
సో అన్ని మాటలు వస్తాయి. చెప్పాడు, రోజు బడికి వెళ్ళవయ్యా, బాగా పాస్ అవుతావు అని అంటారు. అంటే ఏమర్థం? బాగా బడికి పోతే పాస్ అయిపోతాడా? కాదు. బాగా కష్టపడి చదవయ్యా పాస్ అవుతావు అంటారు. మాట ఉంది, లేదని కాదు. లేకపోతే బాగా చదువుతూనే పాస్ అయిపోతాడా? పరీక్ష బాగా రాయాలి. సో రోజు బడికి పోవాలి. బడికి పోవడం వల్ల బాగా వింటాడు, వినడం వల్ల అర్థమవుతుంది, దానివల్ల పరీక్ష బాగా రాస్తాడు, దానివల్ల మార్క్స్ వేస్తాడు, దానివల్ల పాస్ అవుతాడు. సో ఇవన్నీ పరంపరగా సాధనాలు. డైరెక్ట్ సాధనం ఏమిటి? అతను మార్క్స్ వేయడం. అదేవిధంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి మాటలన్నీ నిజమే, కాకపోతే ఇవన్నీ పరంపర సాధనలు అని అర్థం. సో అన్ని మాటలు ఏ విధంగా లోకంలో ఉన్నాయో అలాగే శాస్త్రంలో కూడా చెప్పబడ్డాయన్నమాట. శ్రవణము సాధనము, మోక్ష సాధనము అంటారు. భాగవత శ్రవణం మోక్ష సాధనం అంటారు. కాశీమరణం మోక్ష సాధనం అంటారు. బదరి పిండ ప్రధానము మోక్ష సాధనం అంటారు. ఇవన్నీ సాధనాలే, లేదని కాదు. కాకపోతే ఇవన్నీ డైరెక్ట్ సాధనలు కావు. వాటి వల్ల భక్తి జనించి ఆ భక్తి వల్ల మోక్షం కలుగుతుంది అని అర్థం తప్పనిస్తే అవన్నీ స్వతంత్రమైన సాధనాలు అని అర్థం కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? తేనైవ మోక్ష నాణ్యేన. మోక్షం అనేది ఇటువంటి భక్తి వల్లనే. అలాగైతే నిజంగా చూస్తే భక్తి కూడా కాదు కదా. డైరెక్ట్ మోక్షానికి కారణం ఏమిటి? భగవంతుని యొక్క అనుగ్రహం. భక్తి ఎంత చేసినా భగవంతుని అనుగ్రహం లేకపోతే అప్పుడు కూడా మోక్షం కలగదు కదా. సో అప్పుడు భక్తి కూడా కాదు అని అయిపోతుంది. కనుక ఆ భగవంతుని అనుగ్రహానికి కావలసిన ముఖ్య సాధనం ఏది అంటే భక్తి. ప్రతి స్టేజ్లో కూడా ఈ భక్తి అనేది అత్యంత ప్రధానమైన సాధనము అని చెప్పే సందర్భంలో చెప్పబడినటువంటి మాట ఇది. కనుక తేనైవ మోక్ష న అన్యేన దృష్ట్యాది తత్ర సాధనం. దృష్ట్యాది అంటే అపరోక్ష జ్ఞానము మొదలైనటువంటివి. తత్ర సాధనం, ఆ భక్తి కలగడానికి సాధనము అని అర్థం. ఆ భక్తి కూడా ఎటువంటి భక్తి? వెనక చెప్పినట్లుగా 3 స్టేజ్లు దాటి ఆ 3వ స్టేజ్ భక్తి, అది నిజమైనటువంటి సాధనం. మళ్ళీ పక్వ భక్తి కాదు, పరిపక్వ భక్తి కూడా కాదు కదా. పక్వ భక్తి కేవలం శాస్త్ర శ్రవణానికి, శాస్త్ర జ్ఞానానికి. పరిపక్వ భక్తి అపరోక్ష జ్ఞానానికి కారణమైంది అంతే. అతి పరిపక్వ భక్తి మాత్రమే భగవద్ అనుగ్రహానికి కారణమై తద్వారా మోక్షానికి కారణమైంది. సో ఇటువంటి భక్తియే మోక్షానికి సాధనము. ఆ భక్తికి ఉండవలసిన లక్షణం ఇవన్నీ. అంటే ఆ భగవంతుడే సర్వోత్తముడని తెలుసుకోవాలి, అతడే స్వతంత్రుడని తెలుసుకోవాలి, సర్వము అతని అధీనమని తెలుసుకోవాలి, భగవంతుడు సర్వగుణ పరిపూర్ణుడని, నిర్దోషుడని తెలుసుకున్న అత్యధికమైన భక్తి, ఇతరుల యందు చేయనటువంటి అత్యధికమైన భక్తినే, ఆ అత్యధికమైన స్నేహాన్ని భక్తి అని పిలుస్తారు. దీన్నే మరో చోట శ్రీమదాచార్యులు చెప్తారు సింపుల్గా, మాహాత్మ్య జ్ఞానపూర్వస్తు సుదృఢ సర్వతో అధిక స్నేహో భక్తిరితి ప్రోక్తయ తయా ముక్తిర్న చాన్యత అను వ్యాఖ్యానం చెప్తే దాన్ని శ్రీమన్యాయసుధలో టీకాకృత్పాదులు మరింతగా సుందరంగా వివరిస్తారనమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా అటువంటి భక్తిని తెలుపుతున్నాయి అని చెప్తున్నారు.